తదుపరి కర్కాటక రాశి పునర్వసు 4వ పాదము, అదేవిధంగా పుష్యమి 1, 2, 3, 4 పాదములు, ఆశ్లేష 1, 2, 3 పాదములు, 1, 2, 3, 4 పాదములు. సారీ. ఇక ఈ సంవత్సరం ఈ రాశి వారి విషయానికి వస్తే ఆదాయ పరంగా చూసుకుంటే ఈ రాశి వారికి కూడా ఆదాయం 8, కర్కాటకంలో ఆదాయం 8, వ్యయం 2 కనుక ఈ రాశి వారికి కూడా ఆదాయ వ్యయాలు కూడా చూసుకుంటే చాలా బాగానే ఉంది. ఆదాయం 8, వ్యయం 2, రాజ్యపూజ్యం 7, అవమానం 3. చూసుకో, ఇక ఇక్కడే ఆల్రెడీ అందరికి అర్థమైపోయింది. ఎటు నుంచి చూసుకున్నా కూడా ఈ రాశి వారికి కూడా ఇదిగో ఈ రాశి వారికి కూడా గురుడు మే 15 నుంచి వ్యయస్థానమైన మిథున రాశి రచితమూర్తిగాను